बप्पा मोरया रे, बप्पा मोरया रे। सुखकर्ता दुःखहर्ता बाप्पा विघ्नाची, नुर्वी पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर उदिशेंदुराची, कंठी झळके माळ मुक्ता फळांची। जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती। जय देव जय देव। लंबोदर तू विनायका तू वल्लोळेश्वर मोरया, विघ्नेश्वर तू एकदंत तू मयूरेश्वरा मोरया। लंबोदर तू विनायका तू वल्लोळेश्वर मोरया, विघ्नेश्वर तू एकदंत तू मयूरेश्वरा मोरया। वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायका, दक्षिणायने भारतपरमादे सुपक्षे भागवती भावाग्रहागरतो अध्या तुमरादे सुरपत्रे भोगे सुवर्णेवंगुणा विशेषण विशिष्टाय सुपति श्रीमान श्री महामध्यस्थो वर्धम्मा वो श्रीमान श्री శ్వేత తండులం శ్వేతం అంటే అంటే తెలుగు అని తెలుగు శ్వేత తండుల అంటే తండులం అంటే బియ్యం కదా అంటే మనం నిత్య ఊళ్ళో ఎన్నో క్రియాలు ఇంట్లో నిర్వహించుకుంటూ ఉంటాం కదా ఆ ఇంట్లో చేసుకున్నటువంటి కార్యక్రమాల వల్ల మన మనసులో కోరిక కోరుకుంటాం అది మనకి సిద్ధించడానికి 70% ఆలస్యం అవుతుంది అంటే ఒక 100% 70% త్వరగా అవుతుంది అదే మనం దేవాలయాలకు ఎంతో నియమించుకోవడం జరుగుతుంటాం కదా ఆ సమయంలో 85% కోరికలు మనం ఇంట్లో అప్పుడప్పుడు మన కుమారులు కానీ మనకు కానీ ఉద్యోగాల కోసం కానీ శాంతులు కానీ లేకపోతే నక్షత్ర అవకాశాంతులు చేసుకుంటాం కదా అప్పుడు బ్రాహ్మణులతో
అంటే మన మనసులో ఉన్నటువంటి గోళ్ళు 95% త్వరగా హోమం చేసుకుంటే మన మనసులో ఉన్నటువంటి 100% అంటారు. ఎందుకంటే మనం చేసేటువంటి హోమం స్వామివారి ధూమ రూపంలో వేగంగా స్వామివారి పై వెళ్ళిపోతుంది. అందులో ఏం చేస్తారయ్యా అంటే దేవానం ఆచమాహారం, దేవతల ఆహారం మనం పెట్టేటటువంటి ఊరి చూపెట్టు. మనం ఇప్పుడు అక్కడ ప్రసాదాలన్నీ నైవేద్యం పెట్టాం, అవన్నీ ఏం చేస్తాం, మనమే తినేస్తాం. అంటే దేవుడికి నైవేద్యం నిజంగా వెళ్ళలేదు, ఓన్లీ తాంత్రికంగానే వెళ్ళింది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, ఈ ద్రవ్యాలన్నీ స్వామివారికి అందజేస్తాం. అదే మంత్రాలు చెప్తూ అదేమవుతుంది, హోమ రూపంలో ఉత్తమైపోయి హవిస్సుగా అగ్నిదేవుడు మనం ముందుగా ఏ దేవుడు చేసుకుంటాం అక్కడ గణపతి చేసుకున్నట్టుగానే ఇక్కడ గణపతి హోమం చేసుకుంటాం. ఆ గణపతికి ఫలానా గోత్రీకుడు, గోత్రం ఏమిటి, బుల్లట్ల గోత్రీకుడు వారి యొక్క మనసులో ఉన్నటువంటి స్వామి మీ యొక్క హోమం చేసుకుంటున్నారు, వారి మనసులో ఉన్నటువంటి కోరికలు తుంప చేయడానికి ఈ హవిస్సులు స్వీకరించండి అని మీరు వేసిన ద్రవ్యాన్ని ఆ అగ్నిదేవుడు పోస్ట్ మ్యాన్ మాదిరిగా అందజేస్తాడు ప్రతి దేవుడికి. మనం ముందుగా గణపతి, ఆ తర్వాత లక్ష్మీ గణపతి, ఆ తర్వాత మనకు ఉన్నటువంటి అపమృత్యు దోషాలు గడ్డలు పోవడానికి శివుడితో హోమం చేసుకుంటాం. ఆ తర్వాత క్లుప్తంగా మన యొక్క జాతక కుండలలో నవగ్రహాలు ఎంతో ముఖ్యం. నవగ్రహాలు సరిగా ఉంటే మనకున్నట్టు ఏనాటికి అర్థాశుద్ధి బాలాశ దోషాలని జరుగుతున్నాయి. కాబట్టి ఆ నవగ్రహాలను క్లుప్తంగా చేసుకొని ఈ హోమం పరిపూర్ణమైంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి పూర్ణాహుతిని దీంట్లో 3 ద్రవ్యాలు ఉన్నాయి, సుగంధ ద్రవ్యాలు, వనమూలికలు, అడవిలో దొరికేటటువంటివి. ఇవన్నీ కలిపి ఒక ఎర్రటి గుడ్డలో పెట్టి స్వామివారికి మన అగ్నిదేవుడు మనకి సహాయం చేశాడు కాబట్టి ఆయనకి మనం ఈ పూర్ణాన్ని ఆహుతిగా ఇచ్చేస్తాం. కాబట్టి ఈ హోమం జరిగేటువంటి 2:30 గంటల సమయంలో మనస్సులో కష్టపడి పంచేంద్రియాన్ని అసమోలుకొని పక్కన ముందు మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం కార్యక్రమం చేసుకునేటువంటి భాగ్యం మనకు భాగ్యం కలుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధతో హోమాన్ని జరిగించండి. చేతులను కూర్చోని వాళ్ళు మనకి భాగ్యం రాలేదని అనుకోకర్లేదు. ఈ హోమాన్ని ఎవరైతే చూసి ఆ యొక్క మంత్రాలని నేను చెప్పేటువంటి శ్లోకాన్ని పఠిస్తూ చివరిగా దాంట్లో చెందినటువంటి రక్షణ పెట్టుకుంటారో వారికి కూడా సకల శుభాలు చేకూరుతాయి. వారి ఇంట్లో ధన కనక వస్తు వాహనాలు శ్రేష్ఠర్యాలు జరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఈ యొక్క బయట విషయాన్ని మర్చిపోయి భక్తి శ్రద్ధతో యొక్క పుణ్య హోమ కార్యక్రమాలను జరిగించండి. అగ్ని ప్రతిష్టానో కలిష్యే. నమస్కారం చేసుకోండమ్మా. ఓం ఓం
దోషులుగానే ఉంటుంది. ప్రత్యేకమే ముఖాగ్ని ముఖాగ్ని మమ అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ యుధో ప్రతిక్వయ భవేద్గృహాణ ఓం భూర్భువస్వః చతుర్వరేణ్యం బద్ధ దేవస్య ధీమహి यो यो नः प्रचोदयातु इति सोरकेण पाणिना प्रदक्षिणमभ्यो तद्मूर्त्य अग्निमन्मुक्त गच्छति कुल्लो आदिने आवाहय मम ये दिक्कत नमस्कार చివరిగా ఓం అగ్నయే నమః ఓం ఉదవహాయ నమః ఓం ఉదాసినే నమః ఓం విత్తవత్మనే నమః ఓం దేవముఖాయ నమః ఓం సప్తవిప్రాయ నమః ఓం వైశ్వానరాయ నమః ఓం జాగ్రత్త ముక్తం యాదవేదో నమః లక్ష్మణోత్తరే ఉత్తరాదే ప్రాకృతకరే సూర్యస్ఫేర్జ్ఞో రాధాయ ప్రదక్షిణో పునః పరిశునాది పురస్తాత్ దక్షిణదః పశ్చాత్ ఉత్తరదః ఓం ఏకో ద్వి త్రీణి చత్వారి ఓం అగ్నయే స్వాహా అగ్నయ ఇదో నమః ఓం ఏకో ద్వి త్రీణి చత్వారి ఓం సోమాయ స్వాహా ఓం సోమాయ నమః ఓం ఏకో ద్వి త్రీణి చత్వారి ఓం దేవతకి ఏం చేసినా సరే ఆటలు అంటే ఆవు నెయ్యి వేయాలి. బొమ్మ కనపడాలి అట్ట పెడితే చేస్తుందయ్యా అంటే స్వామి యజమానుడు ద్రవ్యం వేస్తున్నాడు తీసుకోవడం ఉంటున్నాడు. అప్పుడు అగ్నిదేవుడు ఏం చేస్తాడయ్యా అంటే నోరు తెలుస్తాడట. అప్పుడు మనం వేసిన ద్రవ్యం ఆయన గారి నోట్లో వెళ్ళిపోతుంది. ఆ ఎప్పుడు వస్తాడంటే అందుకే మనం దేవయ్యాలి వేసే విధానం కూడా ఎలా ఉన్నారంటే ఈ 3 వేలతో మాత్రమే ఉన్నారు. ఎందుకు అంటే 5 వేలలో ఇది చిన్న వేలు ఇది పూజలు పెట్టారు. ఈ వేలు ఏంటయ్యా అంటే చూడు వేలు మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అందరినీ ఎదురుస్తుంటుంది. నువ్వు ఇది చేసావు అది చేసావు అని తప్పులు చూపించడం కానీ ప్రతి ఒక్కరిని ఎదురుస్తూ ఉంటుంది చూపుడు. కాబట్టి ఈ ఊళ్ళో పనికిరాదు. ఈ విధంగా గోముఖం ఆవుల ముఖం వచ్చే మాదిరిగా పెట్టి స్వాహాన్ని ఎంత మీరు కొద్దిగా వేసినా పర్లేదు ఆయన ఎంత వేసినా ఎంత భక్తితో వేసావు అనేది చూస్తారు. కాబట్టి ఈ గుండం మీద మాత్రం పడకుండా చూడండి ఏం పడినా లోపల పడేది. వేసినప్పుడు గణపతయ ఇదం మమ చెప్పండి. గణపతయ ఇదం మమ అంటే స్వామి ఇది నాకు కాదు మీకే అలా చేస్తున్నాను. ఏది స్వాహ వేసాక మనసు అనుకోవాలి. స్వామి
ఇప్పుడు లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటున్నాం. ఈ లక్ష్మీ గణపతి హోమం చేసుకున్నామయ్యా అంటే మనకి లక్ష్మీదేవి సిరిడి అంటే ధనాన్ని ప్రసాదిస్తుంది. గణపతి లక్ష్మీ గణపతి కలిస్తే ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. ఈ యొక్క మంత్రం యొక్క అర్థం ఏమిటయ్యా అంటే బీజాక్షరాలు ఉన్నాయి. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ అంటే ఏమవుతుంది మంత్రంలో? సర్వజనం మే అంటే సర్వజనం మే వశమానం అంటే నాకు వశం అవ్వాలి అంటే ఏంటి? మనం కోరుకున్నది ఏదైనా సరే ఆయన వెంటనే ఇచ్చేటట్టు ఉండాలి. ఆ విధంగా ఈ యొక్క మంత్రం యొక్క అర్థం. మన అడిగింది వెంటనే ఇవ్వండి స్వామి, నాకు వశపరచండి దాన్ని అని అర్థం. స్వాహ అప్పుగా వేయాలి. ఈసారి వేసినప్పుడు లక్ష్మీ గణపతి ఇదం అని వేయాలి. శ్రీం హ్రీం క్లీం ఓం గణపతి సర్వజనం మే ప్రమాణి స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం గణపతి సర్వజనం మే ప్రమాణి స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం గణపతి సర్వజనం మే ప్రమాణి స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో గణపతయే వరవరద సర్వజనం మే ఓం శ్రీం హ్రీం క్లీం
सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे समानि स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वजनं मे ओम श्रीं ह्रीं क्लीं ओम गणपतये सर्वं वै सर्वमेव प्रोधि अथो यं वै पूर्णाहुतिः
गच्छन्ति स्वाहा गुणार्मुहूर्तस्तु मुहूर्त अस्तु यो यो न सूर्या सत्यं वृत्तिरवस्तु ओम देवता प्रत्यदेवता से यज्ञेश्वर स्वानुसार विवाहनात्मा अद्योपारां वेयामि ओम 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 मुदाभ्यां आलम्बयामि आं सज्जनाय प्रेमणे नामस्महे हात्रे तोमनस्मे रुद्रजने द्वयस्मे रुद्यस्मे रुद्रे रुद्रे दुरञ्जने कन्दाने रुद्रे तेमस्मे दुरिस्मे रुद्रे रात्रे रुद्रे ज्ञानस्मे रुद्रे 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 लेत्रा रुद्रे रुद्रे क्षुद्रे रामेत्रे दिवानस्मे देवताय रुद्रे रुद्रे रञ्जने सुरञ्जने रुद्रे रुद्रे दुरञ्जने स्वाहा गुणार्मुहूर्तस्तु मुहूर्तस्तु ముహూర్తగాలి సూర్యానాం నమారాజ్ఞానాం గంధాం వీరాలు ధృతు దూషిత వచ్చడమ్మ చెప్పండి స్వస్తి శ్రద్ధ మేధ విష ప్రాజ్ఞం శ్రీయం బలం బుద్ధ్యం ఆరోగ్యం ఐశ్వర్యం తేజ దేహిని భగ్యవాహన ఓం నమః ఇది లోపల పెట్టుకోండి చేసి ఓం నిజ్ఞనే జిమయదేవ ఆధర్మాన క్రమాన్యా దురేహ మోజ్ఞే రుద్రనేహ రాధానముద్వాదయామి మోరియా రే పప్పా మోరియా రే పప్పా మోరియా రే सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव लंबोदर तू विनायका तू मल्लोळेश्वर मोरया विघ्नेश्वर तू एकदंत तू मयूरेश्वरा मोरया लंबोदर तू विनायका तू मल्लोळेश्वर मोरया विघ्नेश्वर तू एकदंत तू मयूरेश्वरा मोरया भक्तुंड तू गजमुखा तू सिद्धि विनायका వీడియో ఏవో ఎడబా నిమజ్జనం చేసేది పోలేదా రే సాయి నాకు చెల్లేదురా చెల్లేది పప్పా మోరియా రే ఎక్కడ పడి అందమైన పల్లెటూరు
కార్యక్రమానికి 1500 పదార్లు కానుక సమర్పించారు. తాటికొండ భాస్కరాచారి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 2100 పదార్లు కానుక సమర్పించారు. అవులూరి వెంకటరామిరెడ్డి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 1500 పదార్లు కానుక సమర్పించారు. కోనపాటి కోటేశ్వరరావు గారు వారి సతీమణి సుబ్బరమ్మ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 50 కేజీల బియ్యాన్ని కానుక సమర్పించారు. అన్న శ్రీనివాసరావు గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 25 కేజీల బియ్యాన్ని కానుక సమర్పించారు. శివర రామిరెడ్డి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 25 కేజీల బియ్యాన్ని కానుక సమర్పించారు. మున్ను బాబాయ్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 25 కేజీల బియ్యాన్ని కానుక సమర్పించారు. కర్ణాటి వెంకటేశ్వర రెడ్డి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 25 కేజీల బియ్యాన్ని కానుక సమర్పించారు. శైలా నాగిరెడ్డి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 25 కేజీల బియ్యాన్ని కానుక సమర్పించారు. కలపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 25 కేజీల బియ్యాన్ని కానుక సమర్పించారు. కార్యక్రమానికి 1500 పదార్లు కానుక సమర్పించారు. తాటికొండ భాస్కరాచారి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 2100 పదార్లు కానుక సమర్పించారు. అవులూరి వెంకటరామిరెడ్డి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 1500 పదార్లు కానుక సమర్పించారు. కోనపాటి కోటేశ్వరరావు గారు వారి సతీమణి సుబ్బరమ్మ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 50 కేజీల బియ్యాన్ని కానుక సమర్పించారు. అన్న శ్రీనివాసరావు గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 25 కేజీల బియ్యాన్ని కానుక సమర్పించారు. శివర రామిరెడ్డి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 25 కేజీల బియ్యాన్ని కానుక సమర్పించారు. మున్ను బాబాయ్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 25 కేజీల బియ్యాన్ని కానుక సమర్పించారు.